నచ్చితే తిను, లేకపోతే మరొక షాప్కి వెళ్ళు. సుగంధపల్లి గ్రామంలో రామప్రసాద్ అనే పేరు వినగానే అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపించేది. అతని బిర్యానీ రుచి మాత్రమే కాదు, అతని మనసు కూడా అంతే మధురంగా ఉండేది. పక్క ఊరి వాళ్లు కూడా రామప్రసాద్ బిర్యానీ తినటానికి వచ్చేవాళ్లు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరినీ అతిథిలా చూసుకునేవాడు రామప్రసాద్. ముందు కూర్చోండి బాబూ, వేడివేడి బిర్యానీ ఇప్పుడే పెడతాను. మీకు ఎలా నచ్చుతుందో చెప్పండి, మీ రుచికి తగ్గట్టే తెస్తాను. ప్రసాద్ గారు, మీ మాటలే చాలు బిర్యానీ రుచి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇక్కడ తినడం అంటే ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుంది. రుచి కోసం వచ్చాం, అవమానం ఎందుకు? ఇది రామప్రసాద్ గారి షాపేనా? ఇలా ఎందుకు మారింది? ఇష్టం లేకపోతే ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. అర్జున్ కస్టమర్లతో మొరటుగా నడుచుకున్న విషయం ఇంట్లో తెలిసింది. అప్పుడు గౌరవ్ అర్జున్తో ఇలా అన్నాడు. అర్జున్, నాన్నగారి పేరు నిలబెట్టుకోవాలి కదా, కస్టమర్లతో కొంచెం నెమ్మదిగా మాట్లాడు. పేరు బిర్యానీ రుచి వల్లే వస్తుంది గౌరవ్, వాళ్లతో అంతగా మాట్లాడాల్సిన పనిలేదు. రామప్రసాద్ కూతురు మాలిని అర్జున్తో ఇలా అంటుంది. అర్జున్, మాట కూడా రుచిలానే ఉండాలి, అప్పుడు కస్టమర్లు మళ్ళీ వస్తారు. నాన్నగారు కస్టమర్లతో ఎలా మాట్లాడతారో చూశావు కదా, అందుకే అందరూ తినటానికి ఇష్టపడుతున్నారు. ఏమీ అవ్వదు, బిర్యానీ బాగుంటే చాలు, వాళ్ళు మళ్ళీ వస్తారు. అర్జున్ ఇలా మాట్లాడుతుంటే రామప్రసాద్ మనసుకు బాధ వేసి అర్జున్తో ఇలా అంటాడు. కస్టమర్ దేవుడితో సమానం, వారితో మంచిగా నడుచుకోవాలి. అర్జున్లో ఏ మార్పు రాలేదు. కస్టమర్లతో మునుపటిలాగే మొరటుగా మాట్లాడసాగాడు. బాబూ, కాస్త రాయితీ వేయవా? ఓ పెద్దాయనా, ఇది మీ ఇంటి కిచెన్ కాదు, గ్రేవీ ఒక్కసారే దొరుకుతుంది. మేము కస్టమర్లము, శత్రువులము కాదు. ఇంతలో గౌరవ్ పరుగెత్తుకుంటూ అర్జున్ దగ్గరకు వచ్చి ఒక బాధాకరమైన విషయాన్ని చెబుతాడు. అర్జున్, నాన్నకి గుండెపోటు వచ్చింది. ఆ విషయం వినగానే ఇద్దరు కొడుకులు ఇంటివైపు పరుగులు తీస్తారు. నాన్నగారు, మీకేమైంది? మీకు ఏమీ అవ్వదు నాన్నగారు, ధైర్యంగా ఉండండి. రామప్రసాద్ చివరి మాటగా తన ఇద్దరి కొడుకులతో ఇలా అంటాడు. గౌరవ్, అర్జున్, దగ్గరకు రండి బాబూ. నేను లాకర్లో మన బిర్యానీ రెసిపీ పెట్టాను. ఇకపై మీరిద్దరూ కలిసి మన షాప్ని చూసుకోవాలి. అర్జున్, కస్టమర్లపై నీ కోపం తగ్గించు బాబూ. గౌరవ్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ మనసు మార్చుకోకు. అర్జున్, గౌరవ్లు వారి నాన్నగారి చివరి మాటలు విని ఇలా అంటారు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాం. రామప్రసాద్ ఆ రాత్రి కన్నుమూస్తాడు. మరుసటి రోజు ప్రొద్దున్న లాకర్ను తెరిచి చూడగా, అయ్యో, లాకర్లో నాన్నగారి బిర్యానీ రెసిపీ ఏమైంది? నేను ముందే తీసుకున్నా, ఇక ఇది నా బిజినెస్. నాన్నగారి చివరి కోరిక మేరకు ఇది మనిద్దరి బాధ్యత. మనమిద్దరం కలిసి చేయడం నాకు నచ్చదు. అలా గొడవపడి ఇద్దరూ వేరువేరు షాపులు పెట్టుకుంటారు. అర్జున్ తన నాన్నగారి చివరి మాట వినకుండా ఒక్కడే రాంప్రసాద్ షాప్ను చూసుకోసాగాడు. కాని అర్జున్ బుద్ధి మనకు తెలిసిందే కదా. కొంచెం రాయితా వేయండి బాబూ. ఇది నీ ఇల్లు కాదు, రాయితీ ఒక్కసారే దొరుకుతుంది. అతిథి దేవోభవ అన్నారు మన పూర్వీకులు. కస్టమర్లతో ఇలా వ్యవహరించడం నీ షాప్కి మంచిది కాదు బాబూ. నచ్చితే తిను, లేకపోతే మరొక షాప్కి వెళ్ళు. కుక్క బుద్ధి వంకరన్నట్టే అర్జున్ తన నాన్నగారి చివరి మాట విని కొంచెం కూడా మారలేదు. గౌరవ్ తన నాన్నగారి మాటలు జవదాటకుండా కస్టమర్లతో మంచిగా నడుచుకోసాగాడు. బిర్యానీ ఉందా బాబూ? ముందు మీరు కూర్చోండి పెద్దాయనా, వేడి వేడి బిర్యానీ ఉంది, తిని రుచి ఎలా ఉందో చెప్పండి. రోజురోజుకీ గౌరవ్ షాప్లో కస్టమర్లు పెరగటం అర్జున్ చూశాడు. నాన్నగారి రెసిపీ నా దగ్గరుండి, కానీ కస్టమర్లు నా షాప్కి రాకుండా గౌరవ్ షాప్కి ఎందుకు వెళ్తున్నారు? అర్జున్ గౌరవ్ షాప్కి వెళ్లి ఇలా అన్నాడు. రెసిపీ నా దగ్గరుంది, కస్టమర్లు ఎందుకు నీ దగ్గరకు వస్తున్నారు? అర్జున్, నువ్వు నాన్నగారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కేవలం బిర్యానీ రుచి ఉంటే సరిపోదు, కస్టమర్ల పట్ల గౌరవంగా ఉండాలి. నాన్న చెప్పింది ఇదేనా? నేను తప్పు చేశానా? నేను రుచిని గెలిచాననుకున్నా, కాని మనుషుల్ను కోల్పోయాను. నాన్నున్నప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తోంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మారితే
నాన్న ఆత్మశాంతిస్తుంది. నాన్నగారి చివరి కోరికగా ఇకపై షాప్ని ఇద్దరం చూసుకుందాం. అప్పటినుంచి ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారి షాప్ని చూసుకోవటం మొదలెట్టారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరులతో మీరు గౌరవంగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా గౌరవంగా మీతో నడుచుకుంటారు. నచ్చితే తిను, లేకపోతే మరొక షాప్కి వెళ్ళు. అర్జున్లా బురదలో రాళ్లు వేస్తే అది మీపైనే పడుతుంది.